ఉమ్మడి అనంతపురం జిల్లా అదిరిపోయింది. లేపాక్షి వీరభద్ర ఆలయం, సుగ్గూరు ఆంజనేయ స్వామి దేవాలయం, భగవాన్ సత్యసాయి నిలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. ప్రపంచంలోనే అతి పెద్ద పవిత్రమైన తిమ్మమ్మ మరిమామ ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు అనంతపురం జిల్లా ప్రజలు. మీకు మంచి చేస్తే అనంతమైన ప్రేమ మాకు చూపిస్తారు. అదే గాని ఎవరైనా తప్పు చేస్తే పాతాల్లోకి తొక్కే శక్తి కూడా అనంతపురం జిల్లా ప్రజలకు ఉంది. ఇంత పవిత్రమైన భూమిపై రెండోసారి పర్యటిస్తాం నా అదృష్టంగా భావిస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా. రెడీగా ఉన్నారా? ప్రపంచంలో ఎన్ని వింతలు ఉన్నాయి? ఎన్ని? 7. కానీ 2 రోజుల క్రితం 8వ వింత వచ్చింది. అదేంటో తెలుసా? ప్రిజనరీ జగన్ కి విజన్ ఉందంట. ప్రిజనరీకి విజన్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పాలి నేను. భూమి పైన డబ్బులు ఎడదొబ్బాలా, ఇసుక ఎలా దోచేసుకోవాలా, వాటర్ బాటిల్ మీద డబ్బులు ఎట్లా లేపేయాలా, పేద ప్రజల్ని నిరంతరం ఎలా పీడించాలనేది ఆయనకున్న ఏకైక విజన్. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాటలాడారే. ఉత్తరాంధ్ర ప్రత్యేక విశాఖపట్నానికి ఆయన 3 పనులు చేశాడు. అదేంటో నేను చెప్పాలా. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టారు తల్లి. ఆయన ఆ ప్యాలెస్ లో బాత్రూమ్ లో ఉన్న కమోడ్కి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. రెండో కార్యక్రమం చేశాడు. విశాఖపట్నంలో ఎక్కడికి వెళ్ళినా బస్ బేలు ఉన్నాయి. ఆయన ఫోటో పెట్టి గట్టిగా గాలి వస్తాయి, ఊడిపడిపోతున్నాయి. మూడోది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ అంట. పెట్టిన వారానికి 2 సార్లు తెగిపోయి ఆ బ్రిడ్జ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్రకి వెళ్ళి పరిపాలిస్తాడంట. జగన్ది ఒక దరిద్రపు పాదం తల్లి. ఉత్తరాంధ్రకి నేను వస్తానంటే ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అయింది. రెండోసారి వస్తానంటే ఏకంగా అక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో రియాక్టర్ పేలిపోయింది. నిన్నగాక మొన్న మళ్ళీ వెళ్తానంటే పాపం బైజూస్ కూడా తగిలిపడిపోయింది. ఇలాంటి దరిద్రపు పాదం. ఉత్తరాంధ్రలో ప్రమాణ స్వీకారం చేస్తాడంట. ఉత్తరాంధ్ర ప్రజలు ఇప్పటికీ నిర్ణయం చేసుకున్నారు, జగన్ అంతిమ యాత్ర ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించబోతుంది. అక్కడ ఇంకో వింత జరిగింది. గ్రాఫిక్స్ తో ఒక భవనం కట్టాడు. మీరందరూ చూసారు అది? దానికి నేను పేరు పెట్టా, కోడి కత్తి భవనం అని. కోడి కత్తికి బ్రాండ్ అంబాసిడర్ ఈ సైకో జగన్ కదా, అందుకే ఆ భవనం ఆ పేరు పెట్టిన. అది చూస్తే అసలు 2 కోడి కత్తిలు తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కోడి కత్తితో పొడిపించుకోవడం కాదు, ఏకంగా జీవితాంతం కోడి కత్తి గుర్తు పెట్టుకునే విధంగా అక్కడ భవనం కడతాడంట ఈ సైకో జగన్. ఇప్పుడు మీ అందరూ ప్రశ్న వేస్తున్నా. తమ్ముడు కూర్చోమ్మా, తమ్ముడు కూర్చో, నాన్న బుజ్జికనా కూర్చోవాలి. అరే వెనకాల కూర్చోమంటే నువ్వు లేస్తావు, ఆగబా. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా, రెడీయా? బాబాయిని ఎవరు లేపేశారు? ఆప్షన్లు ఇస్తా. బాబాయిని ఎవరు లేపేశారు? మొదటి ఆప్షన్ జగన్, రెండో ఆప్షన్ అవినాష్ రెడ్డి, మూడో ఆప్షన్ భాస్కర్ రెడ్డి, 4వ ఆప్షన్ పైన ఉన్న 3. ఏ ఆప్షన్? 4వ ఆప్షన్. చేతులెత్తి చూపించండి, చేతులెత్తి చూపించాలా. 4వ ఆప్షన్. ముందు గుండుపోటు అన్నారు. ఏకంగా శవానికి కుట్లేసి హడావుడిగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నించారు. ఆ తర్వాత సాక్షి పేపర్లో ఒక పెద్ద పేజ్ ఆర్టికల్ వేశారు. బాబు గారిని సగం కట్ చేసి ఆయన చేతుల్లో ఏదో ఏంటది కత్తి పెట్టి నారాసుడ రక్త చరిత్ర అని చెప్పారు. ఆనాడు చాలా మంది నమ్మేశారు. అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది.
5 సంవత్సరాల తర్వాత నిజం బయటకు వచ్చింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి సొంత కూతురు ఈరోజు బయటకు వచ్చి నిజం చెప్పే పరిస్థితి మనందరం చూసాం. హంతకులు పాలకులయ్యారని ఏకంగా సునీత గారు చెప్తూ మనందరం చూసాం. విలువలు, విశ్వసనీయత, మాట తప్ప మడమ తిప్పమని చెప్పే జగన్ ఒక అబద్ధ వ్యక్తి అని చెప్పే పరిస్థితికి సొంత చెల్లి సునీత గారు వచ్చారు. అంతేకాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే ఈ సైకో జగన్ ని తరిమి కొట్టాలని సొంత చెల్లి చెప్పింది. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి సిబిఐ వెళ్తే అడ్డం పడింది జగన్ అని సునీతారెడ్డి గారు తేల్చేసి చెప్పేశారు. ఇక్కడున్న అక్క చెల్లెలు, పెద్దమ్మ, చిన్నమ్మలు ఆలోచించాలా. సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి గెంటేశాడు ఈ సైకో జగన్. ఏకంగా విజయమ్మ పార్టీ పదవికి రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చాడు ఈ సైకో జగన్. సొంత చెల్లమ్మ షర్మిల గారే మాకు రక్షణ లేదు అని చెప్తే ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా. సునీత గారు కోరాడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలా, ఈ హత్య వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ బయట పెట్టాలని చెప్పింది. ఆ అమ్మకి చెప్తున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం వస్తుంది, ఈ వెనకాల ఉన్న వాళ్ళందరినీ జైలుకు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం. తల్లి జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు. తల్లి ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. ఆయనకి 2 బటన్లు ఉన్నాయి తల్లి. మీ కంపెనీ బులుగు బటన్, బల్ల కింద ఎర్ర బటన్. బులుగు బటన్ అదిగో ఎర్ర, ఈ ఎర్ర కలర్. అబ్బా చూపిస్తా ఇదిగో ఈ ఎర్ర కలర్, ఈ ఎర్ర కలర్. తల్లి బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది. నేను ఒప్పుకుంటున్నా, కాదని అన్నట్లా పడుతుంది. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు విషయం పోతుందని. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి వినపడట్లేదా? పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, వాటర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అని చెప్పే కదా, అన్న క్యాంటీన్ కట్, పండగలకు వచ్చే కానుక కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్. ఇలా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్. అందుకే ప్రజలు పడుతున్న కష్టాలు చూసాం. పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీలు ఇచ్చారు. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా అందజేస్తాం. రెండో హామీ, స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకి ప్రతి ఏడా 15,000 రూపాయలు ఇస్తాం. అంటే ఒక్క బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే ఎంత? 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు చంద్రబాబు గారు ఇస్తారు. ఇంకా మూడో హామీ, రైతుని ఆదుకునేదానికి, ఆత్మహత్యలు తగ్గించేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తుంది. ఇంకా నాలుగో హామీ, ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం మీకు అందించబోతుంది. దాంతోపాటు 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా మూడో హామీ, రైతుని ఆదుకునేదానికి, ఆత్మహత్యలు తగ్గించేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా 20,000 రూపాయలు మన ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా చేస్తుంది. ఇంకా నాలుగో హామీ, ప్రతి ఏడా ఉచితంగా
మూడు ఎన్ని 3 గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం మీకు అందించబోతుంది. దాంతోపాటు 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు మీకు బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా ఆరో హామీ ఏంటబ్బా చెప్పండి గట్టిగా, ఏంటది? తెలుగింటి ఆడపడుచుల ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. జగన్ నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా, ఎన్నికల ముందర బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బ్యాక్ బోన్ క్లాస్ అన్నాడు. ఏకంగా ఈ రోజు బీసీల వెన్నముక్క ఎరగొట్టాడు ఈ సైకో జగన్. ఈ సభాముఖంగా అడుగుతున్నా, గత 5 సంవత్సరాలుగా నువ్వు బీసీలకి పొడిచింది పీకింది ఏంటని ప్రశ్నిస్తున్నా. ఈ రోజు 300 బీసీల గొంతులు కోసేశాడు. ఏకంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలుకు పంపించాడు ఈ సైకో జగన్. అంతేకాదు బీసీ సోదరులకి రావాల్సిన 75,000 కోట్ల నిధులు కూడా పక్కదారి మళ్లించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించిన వ్యక్తి ఈ సైకో జగన్. అందుకే బీసీలు పడుతున్న కష్టాలు చూశాం. దాదాపు 30 సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు చేశాడు. అందుకే నిన్నగాక మొన్న జై హో బీసీతో బీసీ డిక్లరేషన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో భాగంలో బీసీ సోదరులకి 50 సంవత్సరాలు దాటిన సోదరులకి ప్రతి నెల 4,000 రూపాయలు ఆర్థిక సహాయం మన ప్రభుత్వం చేయబోతుంది. బీసీలు కాపాడడానికి బీసీలకు ఒక ప్రత్యేక రక్షణ చట్టం కూడా తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 సంవత్సరాలు 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. స్వయం ఉపాధి కల్పించేదానికి 10,000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం. ఆదరణ పథకం ద్వారా పన్నిముట్లు కూడా అందజేసేదానికి 5,000 కోట్ల రూపాయలు ప్రత్యేక నిధులు కూడా మేము కేటాయిస్తాం. ఇంకా బీసీ సోదరులకి చంద్రన్న బీమా కింద 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ అందిస్తున్నాము. మన ఇంటిలో పెళ్లి జరిగితే 1,00,000 రూపాయలు పెళ్లి కానుక కూడా బాబు గారు ఇవ్వబోతున్నారు. ఇంకా తరతరాలుగా మనం పడుతున్న ఒక ఇబ్బంది ఉంది. మనం బీసీలని నిరూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. పదే 6 సంవత్సరాలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఆఫీసర్ల చుట్టూ తిరిగి సర్టిఫికెట్ల కోసం తిరగాల్సి వస్తుంది. బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికెట్లు కూడా అందజేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా పూర్తవుని బీసీ భవనాలన్నీ మన ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా నేను మీకు హామీ ఇస్తున్నా. అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేశి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు అనంతపురం అంటే చాలా ప్రేమ. అందుకే వస్తున్నా బాలేబాబు జోలికి వెళ్ళొద్దు బ్రదర్. ఫ్లూటు జింక ముందల ఊదు, సింహం ముందల కాదు డాష్. అమ్మా మీరందరూ చూశారు, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు డబల్ ప్రేమతో అనంతపురం జిల్లాని అభివృద్ధి చేశారు. కరూరు జిల్లాకి కార్లు తయారు చేసే పరిశ్రమ కియాని తీసుకొచ్చారు. కియా అనుబంధ రంగాల ద్వారా ఈరోజు 50,000 మంది ఉద్యోగాలు చేసే పరిస్థితి ఒక అనంతపూర్ జిల్లాకి దక్కింది. అంతేకాదు 2014 నుంచి 2019 వరకు 1,30,000 మంది రైతులకి 70% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా చంద్రబాబు నాయుడు గారు అందించారు. అనంతాన్ని ఏకంగా హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలని ముందరికెళ్ళాం. అరటి రైతుల ఆదాయం 2 పెంచాం. కరువు వస్తే ఆనాడు నీళ్ళు అందజేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకే సంవత్సరం రైతుల అకౌంట్లో 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇంకా సాగునీతి ప్రాజెక్టు గురించి ఎంత చెప్పినా తక్కువే. హంద్రినివా ఫేజ్ 2, హెచ్ఎల్సి హై లెవెల్ మెయిన్ కెనాల్, మిడ్ పెన్నా సౌత్ కెనాల్,
గుంతకల్ బ్రాంచ్ కెనాల్, ధర్మవరం బ్రాంచ్ కెనాల్, ఇలా చెప్పుకుంటా పోతే ఒక పోతంత పడుతుంది మనం చేసిన పనులన్నీ. ప్రజలందరూ ఆలోచించాలా. ఈరోజు రోడ్లు ఉన్నాయంటే, బ్రిడ్జ్లు ఉన్నాయంటే, ఆసుపత్రులు కట్టారంటే అది కేవలం తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతూ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఏమా కరెక్ట్గా చెప్పినానా? తన్నే దున్నపోతూ ప్రభుత్వం వచ్చిందా? అనంతపురం జీవన్నాడిగా ఉన్న డ్రిప్ ఇరిగేషన్ రద్దు చేశాడు ఈ సైకో జగన్. అంతేకాదు, ఏకంగా కరువు వస్తే ఆనాడు ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది, ఇప్పుడు ఎక్కడ ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా లేకుండా చేశాడు ఈ సైకో జగన్. పత్తు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మీకు రావాల్సిన సబ్సిడీ కూడా ఈ సైకో జగన్ రద్దు చేశాడు. తెలుగుదేశం పార్టీ హయాంలో పట్టు రైతులు ఆదుకున్నాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పట్టు రైతులకి షెడ్లు కూడా ఉచితంగా ఆనాడు మేము కట్టించాం. ఇంతేకాదు, ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 3,000 కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఏడా ఖర్చు పెడుతున్నారు. కనీసం పండించిన పంట కొనే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. బాబు గారు ఉన్నప్పుడు ఎక్కడ చూసినా వేరుశెనగ పంట ఉండేది. దాదాపు 15 లక్షల ఎకరాల్లో వేరుశెనగ వేసుకున్నాం. అలాంటిది ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత అది కేవలం 3 లక్షల ఎకరాలకే ఆగిపోయింది. హంద్రనివా ప్రాజెక్ట్ ఫేజ్ 2 పూర్తి చేస్తా అన్నాడు. ఒక తట్ట మట్టి ఈ సైకో జగన్ ఎట్లా. హెచ్ఎల్సి ఆధునీకరణ చేస్తా అన్నాడు. ₹1 ఖర్చు పెట్టలా. తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులన్నిటికీ ఈ రోజు ఈయన హెలికాప్టర్ వేసుకుని వచ్చి శిలాఫలకాలు వేస్తాడు. ఆ శిలాఫలకాలన్నీ దిష్టి బొమ్మలాగా మిగిలిపోయే పరిస్థితి ఈ రోజు మనందరం చూస్తున్నాం. ఆనాడు మన హయాంలో ప్రతి ఎకరా భూమికి డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాలని 840 కోట్ల రూపాయలతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆనాడు రూపొందించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి ఆ ప్రాజెక్ట్ కూడా తప్పుదారు మళ్లించింది. ఇంకా మన మదగసర నియోజకవర్గం వచ్చేగల తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేశాం. ఆనాడు తిప్పేస్వామి గారు, ఈరన్న గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి మనం ముందరికి తీసుకెళ్లాం. సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, పంచాయతీ అంగన్వాడీ భవనాలు కానీ, 3 గురుకుల పాఠశాలలు కానీ, ఏకంగా ఇండోర్ స్టేడియంలు కూడా కట్టించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది.